అవి ఇవన్నీ కొంతమంది ఉంటారు ఓన్ మెడికేషన్ తీసేసుకుంటూ ఉంటారు, తలనొప్ప సారడాన్ వేసేసుకుంటారు, ఎస్ లైక్ ఇది ఫీవర్ ఉందా మనం క్రోసిన్ టాబ్లెట్ వేసుకు, ఇలాగా ఎవ్రీ వన్ విల్ టేక్ ఓన్ మెడికేషన్, ఎందుకు డాక్టర్స్ దాకా వెళ్ళడం అని చెప్పేసి ఉంటుంటారు. అయితే ఇలాంటి అన్నెసరీ మెడికేషన్స్ తీసుకున్నప్పుడల్లా ఇట్ ఇట్ ఏమన్నా హార్మ్ చేస్తుందా బ్రెయిన్కి, ఎస్ లైక్ ఏదన్నా లైక్ అండర్గా ఏదైనా ఆపరేషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయా ఆ మెడికేషన్ వల్ల, అవేమన్నా మిస్లీడ్ అవుతూ ఉంటాయా అంటే వాట్ యూ విల్ సే? when we do something what is not needed and we do something in excess, then what is needed? ఏదైతే మనం చేయాలో ఇమీడియట్గా మనం మెడికల్ అటెన్షన్కి తీసుకురాకపోయినా, అవేర్నెస్ లేక, హెల్త్ అవేర్నెస్ ఈస్ ద కీ హియర్, ఎస్ especially in the geriatric population, because attenders per se they might, elderly people per se might ignore the symptomatology, but it will be the responsibility of the bystanders or their attenders to bring this subjected population for the immediate medical attention. వస్తే ఏమవుతుందంటే we will subject them for a screening kind of investigations as per their underlying pathology, that is diabetes, hypertension, cholesterol. ఆ ఏజ్కి ఆ పాయింట్కి ఓల్డ్ ఏజ్ పీపుల్కి వస్తూనే ఉంటాయి. అవును, ఉన్నదాన్ని బట్టి మనం స్క్రీనింగ్కి సబ్జెక్ట్ చేస్తాం. స్క్రీనింగ్ సబ్జెక్ట్ చేస్తే వాళ్ళ యొక్క బేస్ లైన్ బ్లడ్ స్టేటస్ అండ్ ఆల్సో రేడియలాజికల్ స్టేటస్ బ్రెయిన్ అండ్ స్పైన్ది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనము a stitch in one saves 9, అంటే ఎక్కువ కాకముందరే గనక ఇనీషియల్ ఫేజెస్లోనే తీసుకురాగలిగితే, ఫస్ట్ సిమ్టమ్ వచ్చినప్పుడే తీసుకురాగలిగితే, సస్పిషన్ ఉన్నప్పుడే, ఎక్కువ కాకుండా మనం ముందరే చూసుకొని దానికి తగ్గ మందులు వాడుకొని మనం దాన్ని డేంజరస్ జోన్లోకి వెళ్లకుండానే ప్రివెంట్ చేయొచ్చు. This is called a screening program. Okay. We are offering screening programs also in our hospital, screening medical services for all the population of age groups, in order to prevent them from deteriorating into dangerous zones. Okay. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.